ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయని ఈ వ్యాధి గురించి అవగాహన లేక ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుందని పలువురు వక్తలు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, పచ్చమట్ల ధర్మరాజు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, తెలంగాణ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, లండన్ వైద్యులు వేణు కవర్తపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రపంచంలో ఉన్న సగం జనాభా ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి అని, శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. శ్యామలాదేవి మాట్లాడుతూ లండన్ కు చెందిన డయాబెటిక్ ఫుడ్ సర్జన్ డాక్టర్ వేణు కవర్తపు, భీమవరం వర్మ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పీఆర్కే వర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి విచ్చేసిన 30 మంది స్పెషలిస్ట్ వైద్యులచే సుమారు 2000 మంది వైద్య పరీక్షలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, డీనర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సాయి దుర్గరాజు, పేరిచర్ల సుభాష్, గోకరాజు పాండురంగరాజు, జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉన్నపల్లి రమేష్ నాయుడు, పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చెల్లారాము, చనమల్ల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, చెరుకువాడ రంగసాయి, గోకరాజు రామరాజు, డిటిడిసి బాబు, కంతేటి వెంకటరాజు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు యూకే నుండి తెప్పించిన చెప్పులు, షూస్ అందజేస్తున్నట్టు శ్యామలాదేవి తెలియజేశారు. అదేవిధంగా మైనర్ ఫుడ్ సర్జరీలను అక్కడే చేశారు. మరికొన్ని క్లిష్టమైన సర్జరీలను సోమవారం ఇంపీరియల్ హాస్పిటల్స్, వర్మ హాస్పిటల్స్ లో డాక్టర్ వేణు కవర్తపు ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ నిర్వహణ తరఫున శాసనసభ్యులు ఎప్పుడైంది? 2003లో తగిలింది. आपका प्रेस्क्रिप्शन चाहिए just complete. Give me 5 minutes. Can I just have your ఈరోజు భీమవరంలో స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారి పేరుతో వారి సతీమణి శ్యామలాదేవి గారు మెగా హెల్త్ క్యాంప్ కాదు, ఇది మ్యాసివ్ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం చాలా అభినందించదగిన విషయం. కృష్ణంరాజు గారు స్నేహశీలి, చాలా నిజాయితీపరుడు. ఆయన కేంద్ర మంత్రిగా అనేక పదవులు అధిష్ఠించారు, అనేక పోర్ట్ఫోలియోలు చేశారు. అయినప్పటికీ ఆయన మచ్చలేనటువంటి మనిషి. సినిమాల్లో మగటం లేని విధంగా ఆకాశంనంత ఎదిగినా కూడా ఎంతో వినయంగా, నమ్రతగా, ప్రేమగా, ఆదరంగా అందరిని అభిమానించేవాడు. అలాంటి కృష్ణంరాజు గారితో నాకు వ్యక్తిగతమైన పరిచయం ట్రైన్లో ఏర్పడింది. మేమిద్దరం, నేను ఆప్కాప్ చైర్మన్గా, ఆయన ఎంపీగా వెళ్తూ ఉంటే కూపేలో మేమిద్దరం ఫ్రెండ్స్ అయినాం.
అదంతా మర్చిపోలేనటువంటిది. ఆయన స్వయంగా ఆయన వడ్డించుకొని మాకు వడ్డించేవారు. ఎంతో ఆనందపడేవాళ్ళు ఎదుటి వాళ్ళు తింటుంటే. అలాంటి కృష్ణంరాజు గారిని స్మరించుకోవటం, ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాను. ఏమైనా శ్యామలాదేవి గారు వారి పేరుతో చేస్తున్న ఈ కార్యక్రమాలు మరపురానివి, అజరామరంగా ఉండాలి. భీమవరంలో ఇప్పుడు అందరూ వచ్చినటువంటి పేషెంట్స్ అందరినీ చూస్తే వాళ్ళల్లో చాలా ఆనందం, సంతృప్తి కలుగుతుంది. ఈరోజు హైలైట్ ఏంటంటే ఈ క్యాంప్కి వీరు వేణుగారు లండన్ నుంచి వచ్చారు. వారి ప్రత్యేకత కాలు కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తారు. కాలు తీసేయకుండా షుగర్లో కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ గారు వారు ఇక్కడికి రావటం అనేది చాలా మరి వరం లాంటిది. తీసుకొచ్చినందుకు శ్యామలాదేవి గారిని అభినందిస్తూ వారికి సేవా తత్పరతతో వచ్చినందుకు 1 month ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కానీ రాలేదు. కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో పనిచేస్తారు డాక్టర్ గారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారు జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం రావడం జరిగింది. వారు ఆశయాల్ని కొనసాగించి ఈరోజు వైద్య శిబిరాన్ని, ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వైద్య శిబిరం. డయాబెటిక్, షుగర్ వ్యాధస్తులు ఉన్నారో ఏదైనా వారికి చెయ్యి కానీ కాలు కానీ తీసే పరిస్థితి ఉంది. అది మందులతోటే వారు నైజ్యం చేస్తామని వారు చేయడం అనేది మంచి పరిణామం. ఈ నిర్వహణకి శ్యామలాదేవి గారు మేడం గారు నిర్వహణ చేయడం మంచి పరిణామం. ఇలాగే వారు ఆశయాల్ని నిరంతరం కొనసాగించాలని మా కుటుంబ సభ్యులతో పాటు అదే సమయంలో ఆయన అభిమానులు కానీ వారిని ఆదరించే ప్రజలు కానీ అందరూ కూడా ప్రతి ఏడాది ఇలాగే జరగాలని, ఇలాగే జరుగుతుందని కోరుకుంటూ, కృష్ణంరాజు గారు మనలో లేకపోయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఎంత ఘనంగా చేస్తూ, ఎందుకంటే ఆయన కృష్ణంరాజు గారు మాకు గతంలో అంటే గణపవరం మండలం ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉండదు, మాకు కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మావి పత్తేపురం గ్రామంలో మూర్తిరాజు గారి ద్వారా వారి ఇంటికి రావటం, వాళ్ళు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయటం, చాలామందికి మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అభిమానించే నాయకుడు. అలాగే సినిమా యాక్టర్గా కూడా మా ఊర్లో ఆ రోజున మధుర స్వప్నం అనే సినిమాను కూడా తీసి ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఆయన మొదలుపెట్టినటువంటి డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పేసి చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమము కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభ సూచకం. యూకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కృష్ణంరాజు గారి సతీమణి గారి శ్యామలాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈరోజు సమాజంలో పేద దిగువ మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువ మంది షుగర్ వ్యాధి బారిన పడి చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ, కొంతమంది గ్యాంగ్రీన్ వల్ల కాళ్ళు చేతులు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారికి ఈరోజు సహాయార్థం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించి అటువంటి వారికి అండగా నిలబడటం చాలా సంతోషం, అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తారు. నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మా నాయకులు, అలాగే సినిమాలో కథానాయకులు, అంతకన్నా మించి మంచి మనసున్న వ్యక్తి. ఇప్పటికీ కూడా వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకుని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మేము పర్యటనకు వెళ్ళినప్పుడు. అంత మంచి మనిషి, అందరిలో కూడా ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన సేవల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఈ మెగా క్యాంప్ నా సోదరి శ్యామలాదేవి గారు గుర్తు చేస్తూ, అలాగే ఈ సేవలను కొనసాగిస్తూ వారు కూడా
ఈ సమాజ సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనందరి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ నమస్కారం అండి. మధుమేహం వచ్చిన వాళ్ళకి అందరికీ కొంతకాలం తర్వాత పాదంలో ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయండి. అందరికీ అవుతుంది. బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ముందుగానే నరాలు డ్యామేజ్ అవుతాయండి. అలా డ్యామేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డ్యామేజ్ అయినప్పుడు నరాలు స్పర్శ పోవటం వల్ల, ఆ తర్వాత చిన్న చిన్న దెబ్బల వల్ల కూడా పెద్ద పుండులుగా మారి ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఆ కాలు తీసే ప్రమాదం వస్తుందండి. దానికి షుగర్ ఉన్న వాళ్ళందరికీ మొదటి నుంచి నరాల గురించి టెస్ట్ చేస్తే నరాలు డ్యామేజ్ ఉన్న వాళ్ళకి దానికి సరిపడు ట్రీట్మెంట్ కానీ ఇస్తే వాళ్ళు కాలు తీసేంత ప్రమాదం మనం పూర్తిగా నివారించచ్చు. అలానే కాకుండా నరాలు ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక వేరే విధంగా టెస్టులు చేస్తూ వాటికి వేరే విధంగా ట్రీట్మెంట్లు ఇస్తే కూడా మనకి పాదం పోయే అవకాశం తగ్గించవచ్చు. ఆ ట్రీట్మెంట్ మనకి అందుబాటులో లేదన్న సంగతి మా రెబల్ స్టారు, మన ప్రియతమ నాయకులు కృష్ణరాజు గారు గుర్తించి ఈ లండన్లో ఇంత సేవ అందిస్తున్నారు కదా, మనము మన దేశ ప్రజలకి ఈ సేవని ఉండే సదుపాయాల మొత్తాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఆ విధంగా నాకు చాలా స్ఫూర్తినిచ్చి ఈ యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ అనే గొప్ప చారిటీని కృష్ణరాజు గారి స్ఫూర్తితో శ్యామలదేవ గారు, కృష్ణరాజు గారి వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కలిపి ఈ చాలా చాలా మేజర్ ఒక యాంబిషన్తో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఫామ్ చేశామండి. దాని ద్వారా మన దేశంలో ఉన్న డయాబెటిక్ ఫుడ్ని ట్రీట్ చేసే డాక్టర్లు ఎవరైనా సరే మన దేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ గురించి ఏమన్నా అడ్వైజ్ ఏమన్నా అవసరమైతే యూకే ఐడిఎఫ్ఎఫ్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. మేము వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అడ్వైస్ ఇస్తున్నాం. దాంతోపాటు శ్యామలదేవి గారు ఈ మెగా డయాబెటిక్ ఫుడ్ హెల్త్ క్యాంప్ చేయటం అనేది అవి మాటలు కాదండి. దానికి సంబంధించిన అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఒకే చోట పేషెంట్ దగ్గరకు వచ్చి ఆ పాదాన్ని చెక్ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంత కష్టమైన మెగా హెల్త్ క్యాంప్ని ఈ విధంగా పోయిన సంవత్సరం మొగల్తూరులో, ఈ సంవత్సరము భీమవరంలో చేయటం అనేది మనకి ఇక్కడ ప్రజలకి చాలా అదృష్టం అండి. దాదాపుగా 2000 మంది ఇప్పటికే వైద్య టెస్టులను చేయించుకోవడం జరిగింది. అలాగే లండన్ నుంచి కూడా మన డాక్టర్ వేణు గారు అంటే ఈ షుగర్ పేషెంట్లకి వాళ్ళకి పాదాలకు పగుళ్ళు ఏర్పడినా, గాయాలు ఏర్పడినా వైద్యం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన జోళ్ళు వాడాల్సి ఉంటుంది. అలా ప్రత్యేకమైన జోళ్ళు 6000 ఉంటాయి. ఒక్కొక్క జోడు ఖరీదు 6000 ఉంటాయి. లండన్ నుంచి తెప్పించారు ఆయన. అలాంటి 100 తెప్పించారు. 100 తెప్పించారంటే 6 లక్షల విలువైన జోళ్ళు ఇక్కడ ఉచితంగా ఆయన అందజేయడానికి ముందుకు వచ్చారు. ఈ పూర్తిగా ఉచితంగా మనకి షుగర్ వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఇక్కడ వైద్యం చేయబడుతుంది. ఈరోజు మన అందరు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మనం పెట్టిన ఈ మెగా హెల్త్ క్యాంప్ యూకే ఇండియా ఫౌండేషన్ మీద ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఊహించిన దానికన్నా ఎక్కువ పేషెంట్లు వచ్చారు, అంత అవేర్నెస్ తీసుకొచ్చారు అందరూ. ఇక్కడ మన డాక్టర్ వర్మ గారు అయితే ఏమి, ఫ్యాన్స్ అయితే ఏమి, మన రెబల్ స్టారు, యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అనే కాదు అందరు ఫ్యాన్స్ వచ్చేసారు. నాకు అది చాలా మా వాసు ఆధ్వర్యంలో చాలా బాగా చేశాడు మా వాసు. అలాగే రాము, ఇంకా అందరూ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ హీరో ఆ హీరో ఫ్యాన్స్ అని కాదు, అందరూ అభిమానులుగా వచ్చి క్యాంపులో పాల్గొని అందరూ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను పేరున మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే వారే కాకుండా మా మొగల్తూరు నుంచి అటు పాలకొల్లు ఏంటి, ఇటేమో మన నరసాపురం ఏంటి, అంత లెక్క నుంచి వచ్చి వాళ్ళు వాలంటీర్లుగా కూడా పనిచేశారండి. ఈరోజు పేషెంట్లందరినీ నేను పేరున వెళ్ళి అడిగి తెలుసుకుంటే చాలా బాగా వైద్యం అందింది, డాక్టర్ గారు బాగా చూసారమ్మా అని వాళ్ళు పాపం బాధపడుతూ ఉంటే కూడా బాధ అనిపిస్తుంది. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాళ్ళు చాలామందికి నరాలు చచ్చిపడిపోయి, చాలామందికి పుళ్ళు అయిపోయి, చిన్నవన్నీ ఇక్కడే చేసేసాము. ఏమైనా కొంచెం క్రానికల్ ఉంది అంటే రేపు డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం ఒకరోజు ఉండండి అని. మా డాక్టర్ వేణు గారు లండను, ఆ డాక్టర్ గారు ఈరోజు ఉండి రేపు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేశాక ఆయన వెళ్తారనమాట. అలా మేము ప్లాన్ చేసుకున్నాం. సో అదే ఈ డిఎన్ఆర్ కాలేజీలో మా నరసింహరాజు గారు, రాము గారు,
అంటే నేను అడిగితే అసలు ఎవరు నో అనేవాళ్ళు లేరు. అంటే కాలేజీ ఈరోజు మండే చాలా కష్టం కదా, సాటర్డే సండే అంటే ఇవ్వగలుగుతారు. మండే ఒకరోజు కూడా మేనేజ్ చేసి ఈ ప్రాంగణం అంతా మాకు అప్పచెప్పారంటే వారు కృష్ణరాజు గారి మీద ఎంత అభిమానమో చూడండి. అంటే నేను చేసే కార్యక్రమం కూడా అంత గొప్పది అని వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవటం, వాళ్ళందరికీ నా హృదయపూర్వక